మహాభారతం అంటే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, శ్రీకృష్ణుని గీతోపదేశం. కానీ అసలు వ్యాస మహాభారతం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? చెప్తారండి. అది నైమిషారణ్యం. అక్కడ శౌనక మహర్షి ఆధ్వర్యంలో 12 ఏళ్ల పాటు జరిగే ఒక కఠినమైన సత్రయజ్ఞం జరుగుతుంది. కరెక్ట్ గా అక్కడికి అప్పుడే సూత పురాణాల్లో ఎక్స్పర్ట్ అయిన ఉగ్రశ్రావ సౌతి ఎంటర్ అయ్యారు. ఇక వెంటనే ఋషులంతా వారి పనులు ఆపి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని ఎక్సైట్మెంట్. ఒకటే ప్రశ్న, కుత అగచ్చ అంటే ఎక్కడి నుండి వస్తున్నావని. అప్పుడు సౌతి ఇచ్చిన ఆన్సర్ హిస్టరీలోనే ఒక మిస్టరీని రివీల్ చేసింది. నేను జనమేజయ మహారాజు చేసిన ఒక భయంకరమైన సర్పయజ్ఞం నుండి వస్తున్నాను. అది మామూలు యాగం కాదు, ఒక హత్యకాండ. అక్కడ మంత్రాలు చదువుతుంది దేవతల్ని పిలవడానికి కాదు, పాముల్ని చంపడానికి. ఎస్, జనమేజయ మహారాజు ప్రతిజ్ఞాది. తన తండ్రి పరీక్షితుని చంపిన తక్షక అనే పాము మీద పగతో మొత్తం సర్పజాతిని అంతం చేయడానికి తలపెట్టిన సర్పయజ్ఞం అది. అక్కడ లక్షలాది పాములు నిప్పుల్లో పడి చస్తుంటే ఆ మంత్ర శబ్దాల మధ్యలో ఒక గొంతు వినిపించింది. అతనే వైశంపాయనుడు, సాక్షాత్తు వ్యాస మహర్షి శిష్యుడు. జనమేజయ మహారాజు కోరిక మేరకు ఆయన పూర్వీకుల చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సౌతి ఋషులతో అంటాడు, అక్కడ వైశంపాయనుడు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. అసలు ఆయన చెప్పిన మహాభారతం ఒక కథ కాదు, అది పంచమ వేదం. దీన్ని విన్న వారికి పాపం, భయం, ఓటమి ఏవి ఉండవు, జ్ఞానం వస్తుంది. మరి అంత పెద్ద చరిత్ర ఎవరితో స్టార్ట్ అయిందో తెలుసా? వ్యాస మహర్షి దీన్ని 2 వృక్షాల మధ్య జరిగిన గొడవగా ప్రస్తావించారు. ఫస్ట్ వృక్షం దుర్యోధనుడు. అది మన్యు అంటే కోపం అనే వృక్షం. దానికి కాండం కర్ణుడు, ఇక కొమ్మలు శకుని. కానీ ఆ విషపు చెట్టుకి ఆధారమైన రూట్స్ మాత్రం తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడు. ఇక రెండవ వృక్షం యుధిష్ఠిరుడు. ఇది ధర్మం అనే వృక్షం. దీనికి కాండం అర్జునుడు, కొమ్మలు భీముడు వారి సోదరుడు. కానీ ఆ చెట్టు నిలబడడానికి మూల కారణమైన రూట్స్ మాత్రం ఆ కృష్ణ పరమాత్మే. ఈ 2 చెట్లు పెరిగింది ఒకే నేలలో. కానీ ఒకటి అధర్మం నుండి పుడితే మరొకటి సత్యం అనే దాని మీద నిలబడింది. ఇక యుద్ధం అనేది డెస్టినీ. కానీ ఈ మహావృక్షాలు పుట్టక ముందే జనమేజయ మహారాజుకి ఒక కుక్క నుండి శాపం వచ్చింది. ఎస్, కుక్క శాపమే. కురుక్షేత్రంలో జనమేజయుడు తన అన్నదమ్ములతో కలిసి ఒక యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి దేవలోకానికి చెందిన కుక్క యొక్క కుమారుడు వచ్చాడు. అతను అవిస్సు తినలేదు, ఎవరిని తాకలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా గాని జనమేజయుడి బ్రదర్స్ ఊరికనే ఆ కుక్కని కొట్టారు. అప్పుడు అదేడుస్తూ తన తల్లి అయిన శరమ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. ముందే శరమ దేవతల కుక్క. ఆమె ఇక ఫుల్ కోపంతో డైరెక్ట్ గా యాగశాలకే వచ్చి జనమేజయుడిని నిలదీసింది. నా కొడుకు ఏం తప్పు చేశాడు, వాణ్ణెందుకు కొట్టారు? కానీ రాజు దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు ఆమె ఇచ్చిన శాపం జనమేజయుడిని వణికించింది. తప్పు చేయని నా కొడుకుని కొట్టావు కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఒక ఊహించని ఆపద నిన్ను చుట్టుముడుతుంది. ఇదే నా శాపం. అలా ఒక కుక్క ఇచ్చిన శాపానికి కురువంశరాజు భయపడ్డాడు. శాపం వల్ల భయంతో ఉన్న జనమేజయుడు శృతశ్రావస్ అనే మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొడుకైన సోమశ్రావస్ ని తన పురోహితుడిగా అడిగాడు. అప్పుడే మహర్షి రాజుకి ఒక షాకింగ్ నిజం చెప్పారు. వీడు నాకు ఒక నాగకన్యకి పుట్టాడు. వీడే నీ శాపం పోగొట్టగలడు. కానీ ఒకే ఒక కండిషన్, ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చి వీడిని ఏమడిగినా నువ్వు నో చెప్పకూడదు. వాళ్ళ కోరిక తీర్చాలి. అప్పుడు రాజ్యం కోసం జనమేజయుడు ఆ కండిషన్ కి ఒప్పుకున్నాడు. ఇది ఇలా ఉంటే వేరే చోట అయోధధౌమ్య అనే ఋషి దగ్గర 3 శిష్యులకి పరీక్ష మొదలైంది. అందులో ఒకడు పొలంలో నీళ్లాపడానికి తన శరీరాన్నే అడ్డంగా పెట్టాడు. అతనే అరుణి. గురు అయోధధౌమ్య ఆజ్ఞ మేరకు అరుణి పొలం గట్టు సరిచేయడానికి వెళ్ళాడు. కానీ నీళ్ల ఫోర్స్ కి మట్టి నిలబడట్లేదు. ఇక అరుణికి వేరే ఆప్షనే కనిపించలేదు. ఆ చలిలో నీళ్ల ఫ్లోకి అడ్డంగా తన శరీరాన్ని పెట్టి పడుకున్నాడు. రాత్రి అయ్యింది, అరుణి ఇంకా రాలేదు. మహర్షి వెతుక్కుంటూ వెళ్లి అరుణి అరుణి అని పిలిచారు. అప్పుడు గట్టు లోపలి నుండి, గురువు గారు నీళ్లు ఆపడానికి నేనే ఇక్కడ అడ్డంగా పడుకున్నానని ఆన్సర్ వచ్చింది. ఆ భక్తి చూసి మహర్షి ఆయనకి ఉద్దలక అని పేరు పెట్టి ఆశీర్వదించారు. అరుణి పరీక్ష పాస్ అయ్యాడు. కానీ రెండో శిష్యుడు ఉపమన్యుకి పెట్టిన పరీక్ష ఇంకా కఠినమైంది. అయోధధౌమ్య రెండవ శిష్యుడు ఉపమన్యుడు. అయితే ఈ ఉపమన్యుకి గురువు గారు 3 పరీక్షలు పెట్టారు. ఫస్ట్ ది భిక్ష. ఉపమన్యు భిక్షాటన చేసి ఆహారం తెచ్చుకొని తింటుంటే గురువు గారు లాక్కున్నారు. నాకు ఇవ్వకుండా నువ్వు తినకూడదన్నారు. రెండోది ఆవు పాలని తాగనివ్వలేదు, నిర్దాక్షంగా ఆపేశారు. అవి నా ఆవులు ముట్టుకోవద్దన్నారు. మూడోది నురుగు అంటే దూడలు ఆవు పాలని తాగాక అవి కక్కిన నురుగుని నాకాడు. గురువు గారు అది కూడా వద్దన్నారు. అవి నిన్ను చూసి జాలిపడి నురుగు కక్కుంటాయి, వాటిని నువ్వు అలా డిస్టర్బ్ చేయకు అన్నారు. ఇక తినడానికి మార్గాలన్నీ మూసుకుపోయాయి. కానీ ఇంకొక సైడ్ ఉపమన్యుకి పిచ్చి ఆకలేస్తుంది. ఇక అడవి మధ్యలో ఏం తినాలో తెలియక జిల్లేడాకులు తినేశాడు. ఆ ఆకుల్లో ఉండే విషం వల్ల వెంటనే ఉపమన్యుకి కళ్ళు పోయాయి. ఇక కళ్ళు కనబడక ఆ అడవిలో పరిగెడుతూ ఒక పాడుపడ్డ బావిలో పడిపోయాడు. అలా బావిలో పడ్డాక అరవకుండా దేవ వైద్యులైన అశ్విని కుమారులను ప్రార్థించాడు. అప్పుడు అశ్విని కుమారులు ప్రత్యక్షమై ఒక అపుపం అంటే రైస్ కేక్ ఇచ్చి దీన్ని తిను, నీ కళ్ళు బాగవుతాయని చెప్పారు. ఆకలి అంధత్వం రెండూ ఉన్నా ఉపమన్యుడు మాత్రం నో చెప్పాడు. నా గురువు గారికి నివేదించకుండా నేను దీన్ని తినలేను అని చెప్పాడు. అప్పుడు అశ్విని కుమారులు ఒక ట్రిక్ ప్లే చేశారు. నీ గురువు గారు కూడా ఇలాంటి మాటలే చెప్పి తన గురువుకి పెట్టకుండా తిన్నారు, కాబట్టి నువ్వు దీన్ని తినొచ్చు, తప్పు లేదు అన్నారు. కానీ ఉపమన్యు మాత్రం టెంప్ట్ అవ్వలేదు. గురువు ఏం చేశారో నాకు అనవసరం, నేను మాత్రం నా ధర్మాన్ని వదలనని స్థిరంగా నిల్చున్నాడు. ఆయన నిజాయితీకి మెచ్చి అశ్విని కుమారులు తన కళ్ళు తిరిగి ఇచ్చారు. ఇక ఉపమన్యు బావి నుంచి బయటికి వచ్చాక గురువు గారు
గారు దీవించి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇప్పుడు మూడో శిష్యుడు వేద. గురుదౌన్య ఆజ్ఞతో వేద సంవత్సరాల పాటు ఆశ్రమంలో సేవలు చేశాడు. ఎండ వాన చలి ఏం పట్టించుకోలేదు. ఒక్క మాట మాట్లాడలేదు, కంప్లైంట్ చేయలేదు. గొడ్డు చాకరీ చేశాడు. ఒక ఎద్దులా కష్టపడ్డాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఓపిక చూసి గురువు గారే కరిగిపోయారు. వేదకి సర్వజ్ఞ స్టేటస్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వేద గురువు అయ్యాడు. కానీ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. తను పడ్డ కష్టం తన శిష్యులు పడకూడదని ఈజీ టాస్క్లు ఇచ్చేవాడు. కానీ ఆ శిష్యులలో ఉత్నాక అనే శిష్యుడు మాత్రం గురూజీ నాకేదొక గురుదక్షిణ ఇవ్వాలనుంది, మీరు కాదనకండి అని పట్టుబట్టాడు. వేద ఒప్పుకున్నాడు. నా భార్యని అడిగి ఆమె ఏది అడిగితే అది తెచ్చివు అన్నాడు. ఊతంక వెళ్లి గురుపత్నిని అడిగాడు. ఆమె సీరియస్ గా నాకు రాజైన పుష్యుడి భార్య పెట్టుకునే కుండలాలు అంటే ఇయర్ రింగ్స్ కావాలని అడిగింది. ఎందుకంటే 4 రోజుల్లో ఒక విశేష పూజ ఉంది, అప్పుడు ఆమె అవి ధరించాలి. సో ఇక్కడ కండిషన్ క్లియర్ గా ఉంది. ఈ 4 days లో అవి తెచ్చావా ఓకే, లేకపోతే గురుపత్ని శాపానికి బలవాల్సిందే. ఇక వెంటనే ఊతంక టైం వేస్ట్ చేయకుండా పరిగెట్టాడు. దారిలో ఆయనకు ఒక విచిత్ర రూపం కనిపించింది. అదే అతని ఫస్ట్ టెస్ట్. ఒక మహాకాయ వృషభం, అలాగే దాని మీద కూర్చున్న ఒక భయంకరమైన మనిషి. ఆ మనిషి ఆ ఎద్దు పేడని ఊతంక చేతిలో పెట్టి ఇది అమృతం తిను అన్నాడు. ఆ వృత్రాకార మనిషి ఇచ్చింది అమృతం అని నమ్మి ఆ పేడని తినేశాడు. ఎందుకంటే అక్కడ టైం లేదు. త్వరగా నిల్చొని ఆచమనం చేసి అంటే వాటర్ తాగి వెంటనే రాజా పుష్య దగ్గరికి పరిగెట్టాడు. రాజుకి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాజు సింపుల్ గా లోపల నా భార్య మదయంతి ఉంది, ఆమెని అడిగి తీసుకో అన్నారు. ఊతంక ఫుల్ కాన్ఫిడెన్స్ తో రాణి విశ్రమించే గదిలోకి అడుగు పెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. గది ఖాళీగా ఉంది. రాజు దగ్గరికి తిరిగి వచ్చి రాజా నన్ను మోసం చేయకు, అక్కడ రాణి లేదు ఎవరూ లేరు అని గట్టిగా చెప్పాడు. అప్పుడు రాజు సీరియస్ గా ఒక మాట అంటాడు. నా భార్య పతివ్రత, ఆమె అక్కడే ఉంది, కానీ ఆమె నీకు కనిపించట్లేదంటే నువ్వు అపవిత్రుడు అయి ఉంటావు. ఎందుకంటే ఇక్కడ ఊతంక చేసిన తప్పు పెద్ద క్రైమ్ ఏం కాదు, జస్ట్ నిల్చొని ఆచమనం చేశాడు. కానీ ఊతంకకి తెలుసు అలా చేయకూడదు, అది తప్పే అని. ఇక వెంటనే తూర్పు దిక్కుగా కూర్చొని శాస్త్రబద్ధంగా ఆచమనం చేసి మళ్ళీ ఆ గదిలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు రాణి మదయంతి కనిపించింది. ఆమె సంతోషించి ఆ దివ్య కుండలాలు తీసి ఊతంక చేతిలో పెట్టింది. కానీ పెడుతూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఊతంక జాగ్రత్త, ఈ కుండలాలంటే తక్షకుడికి చాలా ఇష్టం, వాడు దీనికోసం నీ వెంట పడతాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. కానీ ఊతంక మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఆ పాము నన్నేమి చేయలేదని బయలుదేరాడు. అలా వెళ్తూ దారిలో నీళ్లు కనిపించగానే ఆగి ఆ కుండలాలు తీసి కింద పెట్టి నిత్య కర్మలు అంటే స్నానం చేస్తున్నాడు. అప్పుడు వెంటనే అక్కడ తిరుగుతున్న దిగంబర సన్యాసి అవి ఎత్తుకొని వాయు వేగంతో పరిగెట్టాడు. ఊతంక షాక్ అయ్యి ఆగు దొంగ ఆగు అని వెంబడించాడు. ఆల్మోస్ట్ పట్టుకునే టైంకి ఆ దొంగ తన ఒరిజినల్ ఫామ్ లోకి మారాడు. అది మనిషి కాదు, నాగరాజు తక్షకుడు. క్షణంలో భూమిలో ఉన్న పుట్టలోకి దూరి డైరెక్ట్ గా నాగలోకానికి వెళ్ళిపోయాడు. తనతో పాటే కుండలాలు కూడా పాతాళానికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఇంకో సైడ్ ఊతంకాకి టైం అయిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఒక కర్ర పట్టుకొని హెల్ప్లెస్ గా భూమిని తవ్వడం స్టార్ట్ చేశాడు. అది చూసి దేవలోక రాజైన ఇంద్రుడికే జాలి కలిగి తన వజ్రాయుధాన్ని డైరెక్ట్ గా ఊతంక కర్రలోకి పంపుతాడు. ఆ పవర్ కి భూమి బద్దలయ్యి ఒక పెద్ద టనల్ ఓపెన్ అయింది డైరెక్ట్ గా నాగలోకానికే. అప్పుడు ఊతంక లోపలికి వెళ్లి చూస్తే అది చీకటిగా కాకుండా బంగారు మణులతో నిండి ఉంది. అక్కడ లక్షలాది పాముల మధ్యలో తక్షకుడు కుండలాలు పట్టుకొని కూర్చున్నాడు. వాటిని లాక్కోవడం ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ బలం పనిచేయదు, ఓన్లీ పొగడితే పనిచేస్తుంది. అప్పుడు ఊతంక నాగులని పొగుడుతూ ఒక స్తోత్రాన్ని స్టార్ట్ చేశాడు. పాపం నాగజాతిని మొత్తాన్ని స్తుతించాడు. రియాక్షన్ మాత్రం లేదు. ఇక డిసప్పాయింట్ అయిన ఊతంకకి అక్కడ ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక మనిషి, ఒక గుర్రం, పక్కనే 12 స్పోక్స్ ఉన్న పెద్ద చక్రం, దాన్ని 6 పిల్లలు తిప్పుతున్నారు. 2 స్త్రీలేమో నలుపు తెలుపు దారాలతో ఒక వస్త్రాన్ని అల్లుతున్నారు. ఇది మామూలు విజువల్ కాదు, సాక్షాత్తు కాలం యొక్క విజువల్ అది. 12 స్పోక్స్ అంటే 12 నెలలు, 6 పిల్లలంటే 6 ఋతువులు, బ్లాక్ అండ్ వైట్ దారాలంటే రాత్రి పగలు. వెంటనే ఊతంకకి అర్థమైంది. ఆ మనిషిని కూడా గుర్తుపట్టాడు. ఆయనే ఇంద్రుడు. ఇక ఆయన్ని స్తుతించి హెల్ప్ చేయమని అడిగితే అప్పుడు ఇంద్రుడిచ్చిన సొల్యూషన్ కి ఊతంక షాక్ అయ్యాడు. ఈ గుర్రం వెనుక భాగంలో గట్టిగా ఊదు అన్నాడు. ఇక చేసేదేమీ లేక ఆ గుర్రంలోకి గాలి ఊదాడు. కానీ జరిగింది మాత్రం ప్రళయం. ఎందుకంటే ఆ గుర్రం సాధారణ జంతువు కాదు, సాక్షాత్తు అగ్నిదేవుడు. అలా ఊదాక ఆ గుర్రం రోమాల నుండి భయంకరమైన పొగ వచ్చింది. దాంతో నాగలోకమంతా గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది. లక్షలాది పాములు ఊపిరాడక విలవిలలాడాయి. దెబ్బకి తక్షకుడు భయంతో వణికిపోయి బయటకు వచ్చాడు. దండంరా బాబు, నీ కుండలాలు నీ దగ్గరే ఉంచుకో అని ఊతంక కాలం మీద పడ్డాడు. మిషన్ సక్సెస్. కానీ ఇప్పుడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. గురుపత్ని పూజ ఈ రోజే, కానీ ఊతంక ఇంకా పాతాళంలోనే ఉన్నాడు. ఆశ్రమం ఏమో చాలా దూరం, వెళ్ళడం కూడా కష్టం. ఇక శాపం గ్యారంటీ అనుకున్నాడు. అనుకున్నట్టే ఇంకోవైపు ఆశ్రమంలో గురుపత్ని శాపం ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే టైం అయింది, ఊతంక ఇంకా రాలేదు. ఇక ఆమె నోరు తెరిచి మంత్రం చదివే లోపల ఒక అగ్నిగుండం ఆకాశం నుండి దిగింది.
అదే ఆ దివ్య గుర్రం. ఊతంక కిందకి దూకి గురుపత్నికి కుండలాలు సమర్పించాడు. అప్పుడు ఆమె సంతోషించి, ఊతంక నువ్వు సరిగ్గా టైం కి వచ్చావు కాబట్టి నీ ఆయుష్ పెరుగుతుంది అని దీవించింది. ఫైనల్ గా ఊతంక మిషన్ సక్సెస్ అయింది. కానీ అతని మనసు మాత్రం శాంతించలేదు. తక్షకుడు చేసిన మోసం అతన్ని నిద్రపోనివ్వలేదు. అప్పుడు గురువు దగ్గర సెలవు తీసుకుని ఊతంక డైరెక్ట్ గా హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ జనమేజయ మహారాజు ఉన్న సభలోకి ఎంటర్ అయ్యి రాజు అని కూడా చూడకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇలా అంటాడు, నీ తండ్రిని చంపిన వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు. వాణ్ణి అలా వదిలేయడం క్షత్రియుడికి అవమానం కదా. ఆ మాట వినగానే జనమేజయుడు కోపంతో రగిలిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు ఊతంక? నా తండ్రి పరీక్షితుది సహజ మరణం కాదు, అది హత్య. ఆ నాగరాజు తక్షకుడు ప్లాన్ చేసి మరి నీ తండ్రిని విషంతో చంపాడు. నన్ను కూడా మోసం చేయడానికి ట్రై చేశాడు. వాడు దుర్మార్గుడు. వాణ్ణి వదలొద్దు. వాణ్ణి చంపడానికి ఒకటే మార్గం, సర్పసత్ర యజ్ఞం. నిప్పుల్లో వేసి ఆ పాము జాతిని మొత్తాన్ని తగలబెట్టు. అప్పుడు జనమేజయ మహారాజు మంత్రుల వైపు తిరిగి, ఊతంక చెప్పింది నిజమేనా? నా తండ్రి పరీక్షిత్తు మహారాజు ఎలా మరణించాడు చెప్పండి అని అనగానే వాళ్ళు నిజం చెప్పారు. అభిమన్యుడి కొడుకు అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు ఒక రోజు వేటకు వెళ్లి దారి తప్పాడు. ఇంకోవైపు భయంకరమైన దాహం. అలా వాటర్ కోసం వెతుకుతూ సామిక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఋషి మౌనవ్రతంలో ఉన్నాడు. నాకు దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి అని రాజు అడిగాడు. ఋషి పలకలేదు, కనీసం కళ్ళు కూడా తెరవలేదు. రాజు ఈగో హట్ అయింది. నేను రాజుని, నాకు మర్యాద ఇవ్వవా అని అహంకారంతో పక్కనే చచ్చి ఉన్న పాముని తీసి ఆ ఋషి మెడలో వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయినా కానీ ఋషి రియాక్షన్ ఇవ్వలేదు. ఇంకో సైడ్ తన కొడుకైన శృంగి ఇన్నోసెంట్ గా ఆడుకుంటున్నాడు. సడన్ గా ఫ్రెండ్ ఒకడు వెటకారం చేశాడు. రే శృంగి, నువ్వు ఇక్కడ గొప్పలు చెప్తున్నావు, అక్కడ మీ నాన్న మెడలో ఒక చచ్చిన పాము వేలాడుతుంది అని నవ్వుతూ హేళన చేశాడు. అంతే, శృంగి కంట్రోల్ తప్పాడు. కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే ఉన్న నీళ్లు చేతిలో తీసుకొని తండ్రిని అవమానించిన వాడు రాజు అని తెలిసినా కూడా ఘోరంగా శపించాడు. ఎవరైతే నా తండ్రి మెడలో చచ్చిన పామును వేశారో కరెక్ట్ గా 7 రోజుల్లో తక్షకుడు అనే నాగరాజు వచ్చి బ్రతుకుండగానే నరకం చూపిస్తాడు. వాణ్ణి నాశనం చేస్తాడు. శాపం రిలీజ్ అయిపోయింది. కానీ శామిక మహర్షి ఇది విని బాధపడ్డాడు. రాజుని శపించడం తప్పురా, పరీక్షిత్తు మంచి రాజు అన్నాడు. అలా అని రాజుకి వెంటనే వార్నింగ్ మెసేజ్ పంపాడు. 7 రోజుల్లో మీకు మృత్యువు వస్తుంది, జాగ్రత్త అని. కానీ పరీక్షిత్తు భయపడలేదు. సెక్యూరిటీ పెంచాడు. ఈవెన్ గాలి కూడా చెక్ చేసే లోపలికి వెళ్ళాలి. చుట్టూ మంత్రులు, విషవైద్యులు, ఈవెన్ తక్షకుడు కూడా లోపలికి రాలేడు. కానీ విధి ఇంకో ప్లాన్ వేసింది. కశ్యప అనే బ్రాహ్మిన్ పరీక్షిత్తుని కాపాడడానికి బయలుదేరాడు. ఆయన దగ్గర పాము విషాన్ని విరగొట్టే మంత్రశక్తి ఉంది. అండ్ ఆయన టార్గెట్ కూడా సింపుల్, రాజుని కాపాడాలి, రివార్డ్ కొట్టాలి. కానీ దారిలో ఒక ముసలివాడు కశ్యపుణ్ణి ఆపి ఎక్కడికి అని అడిగాడు. తక్షకుడి విషం నుండి రాజుని కాపాడడానికి అని కశ్యపుడు బదులిచ్చాడు. అప్పుడు ఆ ముసలివాడు నవ్వి తన నిజ రూపానికి వచ్చాడు. నేను తక్షకుడిని అని ఒక సవాల్ చేశాడు. నేను ఈ పెద్ద మర్రి చెట్టుని భస్మం చేస్తా, దమ్ముంటే నువ్వు బ్రతికించు. ఒకే ఒక్క కాటు వేశాడు. క్షణంలో ఆ మహావృక్షం బూడిదైపోయింది. తక్షకుడు నవ్వాడు. కానీ కశ్యప భయపడలేదు. ఆ బూడిద పైన మంత్రం చదివాడు. విద్య గెలిచింది. చెట్టు మళ్ళీ ప్రాణం పోసుకుంది. తక్షకుడు షాక్ అయ్యాడు. పవర్ తో వీడిని గెలవలేను అని ఫిక్స్ అయ్యి లంచం విసిరాడు. రాజు నిన్ను కాపాడితే ఎంత ఇస్తాడు? దానికంటే ఎక్కువ నేనిస్తాను, వెళ్ళిపో అన్నాడు. కశ్యప ఆ లంచం తీసుకొని రాజుని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ విద్య ఉంది, పవర్ ఉంది, కానీ ధర్మం లేదు. రాజుకి ఉన్న లాస్ట్ హోప్ కూడా పోయింది. 7వ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహారాజు సేఫ్ గానే ఉన్నా కదా అని అనుకొని ధైర్యంతో ఒక ముని ఇచ్చిన పండుని కొరికాడు. కానీ దాని లోపల ఒక చిన్న ఎర్ర పురుగు కనిపించింది. అంతే, రాజుకు అర్థమైపోయింది విధిని ఎవరు ఆపలేరు అని. తన మృత్యువుని యాక్సెప్ట్ చేస్తూ ఆ పురుగుని తీసి తన మెడ మీద పెట్టుకున్నాడు. బట్ అది పురుగు కాదు, సర్పరాజు తక్షకుడు. క్షణంలో కొండంత సైజ్ లో మారి రాజుని గట్టిగా చుట్టి కాటు వేశాడు. ఆ విషానికి అగ్ని పుట్టి బాడీ అంతా కాలి బూడిదైపోయాడు. అలా పరీక్షిత్తు మహారాజు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జనమేజయుడు రగిలిపోయి ఋషులతో అంటాడు, నా తండ్రిని తక్షకుడు చంపాడు, దానికి బదులుగా తక్షకుడితో పాటు ఆ నాగజాతి మొత్తాన్ని నాశనం చేయాలి. ఏదైనా దారి ఉందా? అప్పుడు ఋషులు ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. రాజా, దీనికోసం పురాణాల్లో ఒక యజ్ఞం ఉంది. అదే సర్పసత్ర యజ్ఞం. ఇది చేయడానికి అర్హత ఉన్న ఏకైక రాజు నువ్వే. ఇక వెంటనే యజ్ఞం స్టార్ట్ చేశారు. మంత్రాలు చదువుతుంటే ఆకాశం నుండి లక్షలాది పాములు వర్షంలా వచ్చి అగ్నిలో పడుతున్నాయి. అన్ని పాములు కాలి బూడిదవుతున్నాయి. కానీ మెయిన్ విలన్ అయిన తక్షకుడు మాత్రం రావట్లేదు. ఎందుకంటే వాడు పుట్టలో కాకుండా డైరెక్ట్ గా దేవేంద్రుడి సింహాసనం కింద దాక్కున్నాడు. అప్పుడు జనమేజయుడు ఋషులని నిలదీస్తాడు. నా శత్రువు ఇంకా ఎందుకు బ్రతికున్నాడు? మీ మంత్రాలు పనిచేయట్లేదా? అప్పుడు ఋషులు దివ్య దృష్టితో చూసి, రాజా, తక్షకుడు ఇప్పుడు ఇంద్రుడి సింహాసనం కింద ఉన్నాడు. దేవరాజు అతన్ని కాపాడతానని అభయమిచ్చాడు. అందుకే ఈ మామూలు మంత్రాలు ఇంద్రుడి మీద పని చేయట్లేదు. ఇది విన్నాక జనమేజయుడి ఈగో బాగా హట్ అయింది. ఇంద్రుడు అడ్డొస్తే మాత్రం వదులుతానా? ఇంద్రుడితో కలిపి ఆ తక్షకుని కూడా లాగేయండి. ఇక రాజు ఆజ్ఞ శాసనంగా భావించి ఋషులు మంత్రాన్ని మార్చారు. సహస్రాక్షాయ ఇంద్రాయ తక్షకాయ స్వాహ అని స్టార్ట్ చేశారు. ఆ దెబ్బకి స్వర్గం కదిలింది. ఆకాశంలో ఉన్న నల్ల మబ్బుల నుండి ఇంద్రుడు, తక్షకుడు ఇద్దరు కిందకొస్తున్నారు. ఆ మంటవేడి తగలగానే ఇంద్రుడికి భయం వేసింది. ఫ్రెండ్షిప్ సంగతి తర్వాత నా లైఫ్ ముఖ్యం అనుకుని తక్షకుడి చేయి వదిలేసి రివర్స్ స్వర్గానికి పారిపోయాడు. ఇప్పుడు తక్షకుడు ఒంటరి, డైరెక్ట్ గా ఫైర్ లోకి పడుతున్నాడు. ఋషులు మంత్రాలు ఆపట్లేదు. కరెక్ట్ గా అదే మూమెంట్ లో యాగశాలకి ఒక చిన్న పిల్లవాడు ఎంట్రీ
ఇచ్చాడు. తనే అస్థిక. ఆయన ముఖంలో ఉన్న తేజస్సుకి, అతను పాడిన వేద స్తోత్రాలకి జనమేజయుడు మంత్రముగ్ధుడయ్యాడు. నీకేం కావాలన్నా ఇస్తాను, అడుగు అని మాట ఇచ్చేశాడు. అస్థిక డిలే చేయకుండా డైరెక్ట్ గా, రాజా నాకు దానం వద్దు, నా తల్లి వాళ్ళైనా నాగులని కాపాడు, ఈ యజ్ఞం ఇప్పుడే ఆపేసేయ్, రక్షకుడు అగ్నిలో పడకూడదు. ఇది వినగానే జనమేజయుడు షాక్ లో ఉన్నాడు. అది తప్ప ఏదైనా అడుగు, బంగారం, రాజ్యం ఏదైనా ఇస్తా. కానీ అస్థిక ఒప్పుకోలేదు. రాజా మాట తప్పకు, యాగం ఆపాల్సిందే. ఇక రాజుకి వేరే దారి లేక ధర్మం కోసం తన పగని కూడా పక్కన పెట్టి యాగాన్ని ఆపేశాడు. ఆ టైంలో జనమేజయుడి బుర్రలో ఒక డౌట్ వచ్చింది. అసలు నా పూర్వీకులైన పాండవులు కౌరవులు ఎందుకు కొట్టుకున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పు? ఆ క్వశ్చన్ కి బదులుగా అక్కడే ఉన్న వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. సో రియల్ మహాభారతం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే పార్ట్ 28 ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.